హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సర్కారీ జాబ్ ఇన్ఫో. సో ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే మనకి ఆర్మీ నుంచి గ్రూప్ సి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఆర్మీ నుంచి గ్రూప్ సి నోటిఫికేషన్ అయితే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి చాలా చాలా అరుదుగా వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. మన ఇటీవల రిలీజ్ చేసినటువంటి అగ్నిపథ్ ఆర్మీ ర్యాలీ లాగా ఆ నోటిఫికేషన్ 4 ఇయర్స్ సర్వీస్ చేసిన తర్వాత జాబ్ ఉంటుందో లేదో చెప్పేలాగైతే కాదు ఇది. ఒక్కసారి జాబ్ వస్తే 60 ఇయర్స్ దాకా అయితే మనకి జాబ్ అయితే రిటైర్మెంట్ అయితే ఉండదు. సో ఇంతకుముందు ఆర్మీ రైల్లో భర్తీ చేసినప్పుడు ఆర్మీ ఆస్పిరెంట్ తీసుకున్నప్పుడు 60 ఇయర్స్ ఎలా ఉండకూడదు అలాగే ఈ నోటిఫికేషన్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి గ్రూప్ సి నోటిఫికేషన్. ఎటువంటి ఫిజికల్ టెస్ట్ కానీ మెడికల్ టెస్ట్ కానీ ఉండదు. ఒకే ఒక రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రిటర్న్ టెస్ట్ క్వాలిఫై మెరిట్ లిస్ట్లో పేరు వస్తే ఖచ్చితంగా అయితే మీకైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి మీకు జాబ్ వస్తే మీ లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో అటువంటి నోటిఫికేషన్ మీకు నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో అయితే పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండానే. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో ఎనర్జెటిక్గా బూస్టింగ్ అయితే ఉంటుంది. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీకు ఎటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఏపీ గవర్నమెంట్ నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి కానీ ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వితిన్ సెకండ్స్లో వీడియో రూపంలో చేసి మన ఛానల్లో అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఎంతో ఎనర్జెటిక్గా బూస్టింగ్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఈ నోటిఫికేషన్ మనకి ఆర్మీ నుంచి గ్రూప్ సి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఒక్కసారి ఈ యొక్క నోటిఫికేషన్ ఈ జాబ్ అయితే కొడితే మనకి 60 ఇయర్స్ సర్వీస్ అయితే ఉంటుంది. మన అగ్నిపథ్ ఆర్మీ రైలీలాగా 4 ఇయర్స్ అయితే కాదు, 60 ఇయర్స్ అయితే సర్వీస్ ఉంటుంది. సో దీనికి వచ్చేసి మళ్ళీ ఎటువంటి ఫిజికల్ టెస్ట్ కానీ రిటర్న్ టెస్ట్ కానీ ఫిజికల్ టెస్ట్ కానీ మెడికల్ టెస్ట్ కానీ ఉండవు. ఒకే ఒక రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. దీనికి ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మన యొక్క అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళు మనకి మెయిల్ ఐడికి కానీ ఫోన్ నెంబర్కి కానీ కాంటాక్ట్ అయ్యి వాళ్ళైతే హాల్ టికెట్ అయితే అడ్మిట్ కూడా అయితే పంపడం జరుగుతుంది రిటర్న్ టెస్ట్ అనేది ఎప్పుడనేది. సో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత క్వాలిఫై అయితే మీకు డైరెక్ట్గా జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జాబ్ ఇచ్చిన తర్వాత మనకి డైరెక్ట్గా సికింద్రాబాద్ ఆర్మీ క్యాంపస్ అకాడమీలో అయితే జాబ్ అయితే చేయడం జరుగుతుంది. సో జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి సికింద్రాబాద్లో అయితే చేసుకోవచ్చు. సో ఎటువంటి గన్ డ్యూటీస్ కానీ బార్డర్లో డ్యూటీస్ కానీ ఉండవు. డైరెక్ట్గా మన సికింద్రాబాద్ ఆర్మీ క్యాంపస్లో ఆఫీషియల్ ఆఫీస్ వర్క్ అండ్ ఎంటీఎస్ వర్క్ అయితే ఉంటుంది. సో చాలా 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 పీస్ఫుల్గా చేసుకునే వర్క్ కాబట్టి చాలా గొప్ప ఆపర్చునిటీ ఇది. సో ఆర్మీలో గ్రూప్ సి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో గ్రూప్ సి నోటిఫికేషన్ కొట్టడం అనేది చాలా అరుదుగా వచ్చే నోటిఫికేషన్ ఇది. సో ఈ నోటిఫికేషన్ గురించి పూర్తిగా నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. సో వేకెన్సీస్ చూసుకుంటే మనకి ఏఎస్సి సెంటర్ సౌత్ నుంచి మనకి కుక్ అండ్ సివిలియన్ క్యాటరింగ్ బాయ్స్ అండ్ ఎంటీఎస్ చౌకీదారి అండ్ టిన్ స్మిత్ ఎంటీఎస్ మెసెంజర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒక్కొక్క దాని గురించి చూసుకుంటే మనకి కుక్ వచ్చేసి మనకి తెలుసు మనం ఏమేమి చేయాలని వంట. అక్కడ ఏమైతే సెలెక్ట్ అయిన తర్వాత ఆర్మీ క్యాంపస్ ఉంటాయో సికింద్రాబాద్లో ఆర్మీ క్యాంపస్ అకాడమీస్ ఉంటాయో అక్కడ ఆఫీసర్స్ కానీ సోల్జర్స్ కానీ మనకు కుక్ చేయాల్సి వస్తుంది. అది కుక్ చేసే పని. సో దీనికి వచ్చేసి సాలరీ వాళ్ళు మనకి 19,900 బేసిక్ పే అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా డ్యూటీ అలవెన్స్ ఇవన్నీ డ్రెస్సింగ్ అలవెన్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ పోగా మనకు 30,000 రూపీస్ అయితే చేతికి అయితే వస్తాయి. సో ఇది వచ్చేసి లెవెల్ 2 కేటగిరీలో అయితే తీసుకోవడం జరుగుతుంది. మొత్తం వేకెన్సీస్ 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సివిలియన్ క్యాటరింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఏదైతే మనం కుక్ చేసిన తర్వాత ఆ ఫుడ్ ఉంటుందో ఆ ఫుడ్ మనం వాళ్ళకి క్యాటరింగ్ చేయడమే. సింపుల్గా చెప్పాలంటే క్యాటరింగ్ బాస్. ఎప్పుడైనా మన క్యాటరింగ్ వెళ్ళినప్పుడు క్యాటరింగ్ బాస్ ఏం చేస్తారో సేమ్ అదే డ్యూటీ మన యొక్క ఆర్మీ క్యాంపస్లో చేయవలసి వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి 19,900 సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ గవర్నమెంట్ నుంచి వచ్చినట్టు అన్ని అలవెన్స్ అయితే ఉంటాయి.
సో మొత్తం 33 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎంటీఎస్ చౌకీదారి. ఎంటీఎస్ చౌకీదారి అంటే ఏమి లేదు ఫ్రెండ్స్, వాషింగ్ మ్యాన్. సో అక్కడ వాషర్ మ్యాన్ అంటే బట్టలు ఉతికేవాడు అని అర్థం. సో 18,000 రూపాయలు అయితే సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ డిఏ అండ్ అదర్ అలవెన్స్ అయితే ఉంటాయి. ఇవి వచ్చేసి టోటల్ 128 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ ఈ యొక్క ఏటీసీ సౌత్ నుంచి వచ్చినటువంటి ఓవరాల్ నోటిఫికేషన్ మీద ఈ యొక్క ఎంటీఎస్ చౌకీదారి ఎక్కువ వేకెన్సీస్ని అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్ట్కి అయితే పెట్టుకోమని నేనైతే రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఈ యొక్క అప్లికేషన్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఏదైనా ఒక పోస్ట్కి మాత్రం అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. సో టోటల్లో మొత్తం అన్నిటిలోనే ఇవే వేకెన్సీస్ కాబట్టి దీనికైతే అప్లై చేసుకోండి. ఎందుకంటే వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ అనేది సింపుల్గా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి టిన్ స్మిత్. ఇది వచ్చేసి ఒకే ఒక వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి దీని గురించి మనం చెప్పుకునే అవసరం లేదు. ఈబీఆర్ ఇది వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ బార్బర్ వచ్చేసి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ క్యాంప్ గార్డ్ వచ్చేసి మనకి 19 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎంటీఎస్ మెయిల్ గార్డనర్ వచ్చేసి ఒకే ఒక వేకెన్సీస్ ఉన్నాయి. ఎంటీఎస్ మెసెంజర్ అండ్ రెనో ఆపరేటర్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఎంటీఎస్ మెసెంజర్ రెనో ఆపరేటర్ వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 209 వేకెన్సీస్ని అయితే ఈ యొక్క ఏఎస్సి సౌత్ జోన్ నుంచి ఆర్మీ గ్రూప్ సి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. మొత్తం 209 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అప్లై చేసుకోవాలనుకున్న అనుకున్న వాళ్ళు ఈ అప్లికేషన్ ఫామ్ కింద అయితే ఉంది, దాన్ని అయితే ఫిల్అప్ చేసి కొన్ని సర్టిఫికేట్ జెరాక్స్ అటాచ్ చేసి పోస్ట్లో అయితే పంపాలి. ఆఫ్లైన్లో అయితే పంపాలి, ఆన్లైన్లో అయితే కాదు. సో దాన్ని ఏ విధంగా పంపాలో అనేది నీకు చెప్తాను చూడండి. సో దానికన్నా ముందు మనకి ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్ 18 to 27 ఇయర్స్ అయితే ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి ఒకే ఒక రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఈ యొక్క రిటన్ టెస్ట్ క్రాక్ చేసి క్వాలిఫై మెరిట్ లిస్ట్లో నేమ్ వస్తుందో వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి మెడికల్ టెస్ట్ కానీ ఫిజికల్ టెస్ట్ అయితే పెట్టరు. సో సిలబస్ చూసుకుంటే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. 25 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ జీకే నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్ నుంచి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అర్థమెటిక్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో టోటల్ పేపర్ వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ టైప్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లో అయితే పేపర్ ఉంటుంది. 2 hours టైం అయితే ఇస్తారు ఫ్రెండ్స్. 2 hours టైంలో 150 మార్క్స్ అయితే పేపర్ అయితే ఉంటుంది. సో 0.4 అనగా 4 క్వశ్చన్స్ తప్పు పెడితే 1 మార్క్ అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉన్నది. ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది రిటన్ టెస్ట్. ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్ చదివి అప్లై చేసుకుంటున్నారో ఈ యొక్క పోస్టులకి ఇప్పటి నుంచి ఈ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు సిన్సియర్గా ఈ యొక్క ఆర్మీలో గ్రూప్ సి నోటిఫికేషన్ కొట్టాలనుకుంటున్నారు. చాలా చాలా మంచి నోటిఫికేషన్ ఇది. ఒక్కసారి ఈ యొక్క ఒకే ఒక ఎగ్జామ్ ఒక్కసారి ఈ ఎగ్జామ్ క్లియర్ చేస్తే మీరు లైఫ్ లాంగ్ మీ లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. అగ్నిపత్ ఆర్మీ ర్యాలీకి వెళ్తే మనం రిటన్ టెస్ట్ రాయాలి, ఫిజికల్ టెస్ట్కి వెళ్ళాలి, మెడికల్ టెస్ట్కి వెళ్ళాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. ఇవన్నీ సెలెక్ట్ అయ్యి మళ్ళీ పైగా మనం ట్రైనింగ్ తీసుకొని వెళ్ళిన తర్వాత 4 yearsకి మనకు జాబ్ ఉంటుందో లేదో గ్యారంటీ లేదు ఫ్రెండ్స్. సో బట్ దానికన్నా 100% బెస్ట్ జాబ్ ఇది ఆర్మీలో. గ్రూప్ సి నోటిఫికేషన్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఒకే ఒక రిటన్ టెస్ట్ రాస్తే మీ యొక్క లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మీరు ఇదే సిలబస్ ప్రతి ఎగ్జామినేషన్కి ఆర్మీ కావచ్చు, ఎస్ఎస్సి జీడీ కావచ్చు, అండ్ రైల్వే కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, అండ్ ఏపీ కానిస్టేబుల్ కావచ్చు, దేనికైనా సరే ఈ యొక్క రీజనింగ్, జీకే, ఇంగ్లీష్ సేమ్ సిలబస్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయినా పర్వాలేదు, ఇప్పుడే కాంపిటేటివ్లోకి అడిగిపెట్టి ఇప్పుడే ప్రిపేర్ అయినా పర్వాలేదు. జస్ట్ మీరు ఎవరైతే
కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. మీరు అప్లై చేసుకున్న వెంటనే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి మీ యొక్క ప్రిపరేషను. హాల్ టికెట్ వచ్చిన తర్వాత నేను చదువుతాను, అప్పుడు రాస్తాను ఎగ్జామ్, అప్పుడు చదువుతానంటే మీకు జాబ్ అనేది రాదు ఫ్రెండ్స్. ఇప్పుడే అప్లై చేసుకుని ఇప్పటి నుంచి అయితే మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఒక 3 మంత్స్ లేదా 2 మంత్స్ టైం అయితే ఉంటుంది. అప్పుడు మీకు హాల్ టికెట్ వచ్చిన తర్వాత 15 డేస్ లేదా 10 డేస్ టైం అయితే ఉంటుంది ఎగ్జామినేషన్. సో కాబట్టి మీరు ఇప్పటి నుంచి అయితే మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా అయితే ఎగ్జామ్ అయితే క్రాక్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి మన ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆఫ్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. ఈ యొక్క ఫామ్ అయితే కింద నోటిఫికేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో కింద అయితే ఇస్తాను. సో అదే నోటిఫికేషన్లో మొత్తం మనం ఏదైతే అప్లై చేసుకుంటున్నామో ఆ యొక్క ఫామ్ అయితే దాంట్లో ఉంటుంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే ఇన్స్ట్రక్షన్స్ అయితే అనేది క్లియర్గా మీరు నోటిఫికేషన్ చదివిన తర్వాత స్టెప్ బై స్టెప్ మీరు ఈ యొక్క నోటిఫికేషన్ ఫిల్అప్ చేసి మీరైతే పోస్టల్ ద్వారా పంపండి ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది అప్లికేషన్ ఫామ్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దీన్ని అయితే మనం ఫిలప్ చేసి దీనికి ఏమేమి సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలనేది ఈ నోటిఫికేషన్ అయితే క్లియర్గా ఉంటుంది. మీరైతే ఒకసారి నోటిఫికేషన్ పూర్తిగా 2 సార్లు 3 సార్లు చదివి ఏమేమి ఎంటర్ చేయాలి, ఎలా అప్లై చేయాలనేది క్లియర్గా చదివి మీరు పోస్టల్ ద్వారా అయితే పంపండి ఫ్రెండ్స్. ఆఫ్లైన్లోనే మీకు ఖచ్చితంగా అయితే అడ్మిట్ కార్డులు అయితే వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ మన ఈరోజు వచ్చినటువంటి ఆర్మీ నుంచి గ్రూప్ సి నోటిఫికేషన్ ఏఎస్సి సెంటర్ సౌత్ నుంచి చాలా మంచి నోటిఫికేషన్. ఇది మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. అప్లై చేసుకున్నాం అనుకున్న వాళ్ళు కింద నేను డిస్క్రిప్షన్లో ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా 1-2 సార్లు నోటిఫికేషన్ మొత్తం చదివి ఎలా అప్లై చేసుకోవాలి ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఈ యొక్క ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసి ఏమేమి సర్టిఫికేట్స్ అటాచ్ చేసి పంపాలనేది క్లియర్గా అయితే చదివి అటాచ్ చేసి మీరు పోస్టల్ ద్వారా అయితే పంపండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అడ్మిట్ కార్డ్ అయితే పంపుతారు. ఏదైతే మీ కాంటాక్ట్ నెంబర్స్ లేదా ఈమెయిల్ ఐడి ఉంటాయో వాటికైతే మీకు అడ్మిట్ కార్డ్ కాల్ లెటర్స్ అయితే పంపడం జరుగుతుంది. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. బాగా ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా ఈ జాబ్ అయితే మీరు పొందండి. ఎందుకంటే చాలా మంచి నోటిఫికేషన్ ఇది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఆర్మీ నుంచి వచ్చినటువంటి చాలా మంచి నోటిఫికేషన్ ఇది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో ఎనర్జెటిక్ అయితే ఉంటుంది. ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వితిన్ సెకండ్స్లో వీడియో రూపంలో వీడియో రూపంలో మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో మీరు వీడియోని లైక్ చేయడం వల్ల నాకు ఎంతో ఎనర్జెటిక్గా బూస్టింగ్ ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలని అనిపిస్తుంది నాకు. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. మీకు కాకపోయినా వాళ్ళకైనా ఉపయోగపడుతుంది, వాళ్ళైనా అప్లై చేసుకుంటారు ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.